సర్వశక్తుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దినాన కొన్ని విషయాలు, ప్రేమను గురించిన విషయాలు పంచుకోవాలనుకున్నా, అది ఆగిపోయింది. దానికి ప్రేమ లేదు. కానీ గమనించండి, పరిశుద్ధ లేఖన గ్రంథంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, ప్రేమ శాశ్వత కాలముండును. చాలండి, గమనించండి, ప్రేమ ఎలా ఉండిద్దంట? శాశ్వత కాలం. నిజం చెప్పండి, ఉండిద్దా మనలో మన మాట? అమ్మలారా, అయ్యా అనలారా, ప్రేమ శాశ్వత కాలం ఉండిద్దా? అమ్మా, ఉండిద్దా? నిజం చెప్పండి. ఏం అర్థం కాలేదు, శారదక్క ఏదో అంది. ఓహో, మధ్య మధ్యన కొన్ని సమస్యలు వచ్చినా ప్రేమ ఉండిద్ది, సంతోషం. గమనించండి, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ 4 రకాలు. ఈ దినాన 4 రకాల ప్రేమను గురించి వివరించాలనుకుంటున్నాను. దయచేసి గమనించండి. ఒకవేళ బయట ఉన్న వాళ్ళకి వినబడకపోతే కొంచెం లోపలికి రావచ్చు, మైక్ లేదు కాబట్టి. కనుక ఈ మైక్ దేనికంటే నాకు లైవ్ వెళ్ళటానికి, ఆల్రెడీ లైవ్ వెళ్తుంది. కనుక గమనించండి, ప్రేమ శాశ్వత కాలం ఉండిద్దంట. ఈ ప్రేమ 4 రకాలైన ప్రేమలో లోగడ ఒకసారి మీతో పంచుకున్నాను. టూకీగా ఆ ప్రేమల గురించి చెప్పాను, కానీ వాటి గురించి వివరిస్తానని చెప్పాను. ఒకసారి గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయమ్మా? మనకేం గుర్తుంటాయి అమ్మా? ఇంకేం గుర్తుంటాయి? ప్రతి నెల ప్రతిసారి మనకిదే. గమనించండి, 4 రకాలైన ప్రేమలు. ఒకటి, కోరికతో కూడిన ప్రేమ. దేంతో కూడింది? 2, అవసరంతో కూడిన ప్రేమ. దేంతో కూడింది? 3, స్వార్థంతో కూడిన ప్రేమ. దేంతో కూడింది? 4, త్యాగంతో కూడిన ప్రేమ. దేంతో కూడింది? ఎన్ని ప్రేమలో? బాగా గుర్తుపెట్టుకోండి. 1, కోరికతో కూడిన ప్రేమ. ఈ దినాన దేవుని వాక్యం సెలవిస్తుంది, మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉన్న ఈ ప్రేమలు, మనం కలిగి ఉన్న ఈ బంధాలు, మనం కలిగి ఉన్న ఈ ఆప్యాయతలు ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు ఉండవు? మనుషులు 4 రకాలుగా విభాగించబడినప్పుడు ఈ 4 రకాలైన ప్రేమలు కనబడుతూ ఉన్నాయి. కోరికలు శాశ్వత కాలం ఉంటాయి. కోరికలు శాశ్వత కాలం ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి? చింత చచ్చినా డాష్ పూర్తి చేయండి. అది అంటే ముసలితనం వచ్చినా ఇంకా తగ్గవు. కొంతమందికి కొన్ని ఉంటాయి. అంటే శాశ్వత కాలం ఉండే కోరికలు ఇవి. ఆ శాశ్వత కాలము, ఆ కోరికలను ప్రేమించే వాళ్ళు ఉంటారు. అదే ప్రేమ శాశ్వతంగా ఉంటుందన్నాడు. అదే రీతికి అవసరాలు, బ్రతికినంత కాలం, మనిషి బ్రతికినంత కాలం ఏముంటాయి? అవసరం ఉండిద్దా, ఉండదా? ఏం అవసరాలు ఉండవా? అవసరాలను బట్టి ప్రేమలు బయటకు వస్తాయి. గమనించండి, అవసరాలను బట్టి ప్రేమాప్యాయతలు బయటకు వస్తాయి. 3వది ఏంటిది? అది స్వార్థం. స్వార్థంతో కూడిన ప్రేమ. 4వది త్యాగంతో కూడిన ప్రేమ. ఈ 4 రకాలైన ప్రేమను గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి ప్రేమ దేని గురించి? కోరికల గురించి. కోరికలతో కూడిన ప్రేమ వల్ల కలిగే అనర్థాలు. కోరికలతో కూడిన ప్రేమ వల్ల కలిగే అనర్థాలు. లాభాలు అయితే నాకు బైబిల్లో నేను అన్వేషణ చేస్తే మచ్చుకు లాభంగా కొంత మట్టుకు అనిపించినా, కానీ చివరగ్గరగది చాలా అనర్థాలకు దారితీస్తున్న బాప్త కనబడుతుంది. సంతోషం కొంత మట్టుకు, కోరిక వల్ల సంతోషం కొంత మట్టుకు దొరికినా అది శాశ్వతంగా నష్టానికో లేక శాశ్వతంగా ఇబ్బందికో దారితీస్తున్నట్టు కనిపిస్తుంది.
ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథంలో రెండు మాటలు రెండు వాక్యాలు మీకు పంచుకోవాలనుకుంటున్నా. ఈ సందర్భంలో కోరికలతో కూడిన ప్రేమలో రెండు మాటలు జ్ఞాపకం చేసుకున్న రెండు వాక్యాలు. ఒకటి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఒకానొక దినమున ప్రొద్దుకుంగవేళ దావీదు పడకమేను నుండి లేచి చదువమ్మా. చాలమ్మా, తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ కోరికతో కూడిన ప్రేమ. ఏం కోరిక? ఒక స్త్రీని చూడంగానే ఈయన మనసులో ఒక కోరిక కలిగింది. ఈమెతో నేను ఉంటే ఎంత బాగుండు, ఈమె నాతో ఉంటే ఎంత బాగుండని. చాలామందికి ఇలాంటి కోరికలు కలుగుతాయి. స్త్రీని చూసినప్పుడు పురుషునికి, పురుషుని చూసినప్పుడు స్త్రీకి ఇలాంటి సహజంగా చాలా వరకు కలుగుతాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆ కోరికతో కూడిన ఆ ప్రేమ వల్ల తను సంతృప్తి చెందాడు. కానీ ఆ తదుపరి తన కుటుంబం అంతా, తన జీవితం అంతా భయంకరమైన స్థితికి వెళ్ళింది. ఇప్పుడు దేని బిడ్డలారా, అక్కడ దేవుడు ఒక మాట అంటాడు. ఆ మాట ఈ సందర్భంలో మీకు చదివించకూడదు, కానీ ఒక మాట చెప్తానది. ఎందుకంటే కొంతమంది కొంచెం ఇబ్బందికరంగా మారొచ్చు. అది ఏమంటాడంటే, నాతాన్ అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తుంటాడు. దావీదా, నేను అనేకులకి ఇచ్చాను కదయ్యా, నన్ను అడిగితే నేను చూసుకున్నా. నీకెందుకు ఈ తొందరపాటు, నీకెందుకు ఇక ఇలాంటి ఆలోచన, నేనున్నానుగా. దేవుడు ఎంత భరోసా ఇస్తాడంటే దావీదుకి అంత భరోసా ఇస్తాడు. కానీ దావీదు ఏం చేస్తాడు తెలుసా? తన శారీర సంబంధమైన కోరికతో కూడిన ప్రేమ వల్ల ఒక వ్యక్తిని చంపాడు. తన శారీరక సంబంధమైన ప్రేమ, ఆ కోరికతో కూడిన ప్రేమ వల్ల ఒక కుటుంబాన్ని అనాథ పాలు చేస్తాడు. అంతేకాదు, దేవుని దృష్టిలో దోషిగా మారాడు. తన చేతులు రక్తంతో నింపబడినవిగా మార్చబడ్డాయి. అంతేకాదు, దేవుని మందిరాన్ని కట్టుటకు అర్హత లేకుండా కోల్పోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా. కారణం ఏంటంటే, ఈ రోజున నీ కోరిక నీకు ఒకవేళ తాత్కాలికపు సంతోషాన్ని కలిగించవచ్చు, ఒకవేళ నీ కోరిక అల్పకాల సంతోషానికి ఉపయోగకరంగా మారొచ్చేమో. కానీ దాని వలన కలిగే నీకు పుట్టిన ప్రేమను చూడండి, అది నీకు శాశ్వతమైన దుఃఖాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ శాశ్వతమైన దుఃఖం నీ జీవితంలో రాకుండా, ఆ శాశ్వతమైన ఇబ్బందికరమైన పరిస్థితి నీ కుటుంబాన్ని ఏలుబడి చేయకుండా ఉండాలి అంటే, ముందు నీ కోరిక ఏమిటో, అది సరైనదో కాదో ముందు నీ యొక్క జీవితం ఆధారం చేసుకోవాలి. నీ జీవితంలో ఒకసారి నిర్ణయం తీసుకోవాలా, అది సరైన కోరిక కాదా, నిజమా? దీనివలన నా కుటుంబం పాడైపోయిద్దేమో, దీనివలన నా సంఘం పాడైద్దేమో, దీనివలన నా జీవితం పాడైద్దేమో, దీనివలన నా యొక్క భవిష్యత్తు పాడైపోయిద్దేమో. దావీదు తన కోరిక తీర్చుకోవడానికే ప్రయత్నించాడు, కానీ భవిష్యత్తును గురించి ఆలోచించలా, తన కుటుంబాన్ని గురించి ఆలోచించలా. దావీదు దగ్గరకు నాతాను ప్రవక్త అంచాడు, ఇదిగో నువ్వు రాత్రిపూట రహస్యంగా చేసావు కాబట్టి పగడపోటే నీ కళ్ళ ముందే. భయంకరమైన మాట వాడతాడు అక్కడ. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ దినాన దేవుని వాక్యం ఇచ్చున్నా. నీ నా జీవితంలో కోరికలు, ప్రతి మానవుడికి, శరీరంతో ఉన్న ప్రతి మానవుడికి కోరికలు ఉంటాయి. కానీ ఈ కోరికలు ఎంతవరకు అంటే నీకు నష్టాన్ని కలిగించినంత వరకే. ఒకవేళ నీ నష్టాన్ని కలిగించేవగా ఈ కోరిక మారింది అంటే, అది ప్రేమగా కలుగుతుంది అంటే జాగ్రత్త. నీ భర్తకు అవమానం కలిగితే నీకు కలిగినట్టు కాదా? నీ భార్యకు అవమానం కలిగితే నీకు కలిగినట్టు కాదా? నీ బిడ్డలకు అవమానం కలిగితే నీకు కలిగినట్టు కాదా? నీ తల్లిదండ్రులకు అవమానం కలిగితే అది నీకు కలిగినట్టు కాదా? అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. ఆగోగా కలిగితే నాకెందుకంటే నా లైఫ్ నాది అంటారా? నా కడుపు నేను తింటున్నాను కూడు, నా భార్య తింటే నాకు ఎట్లా ఇద్ది అంటారా? గమనించండి. కడుపుకు అన్నం తినటం వేరు, కానీ బంధాలు కలిగి ఉండటం వేరు. కడుపుకు అన్నం తిన్నంత ఈజీ కాదు బంధాలను తెంచుకోవడం. అన్నం ప్లేట్ బయటికి పడేసినంత ఈజీ కాదు బంధాలను దూరపరచుకోవడం. కనుక గమనించండి, ఇక్కడ ఒక కోరిక తన కుటుంబాన్ని, ఒక కోరిక తన జీవితాన్ని, ఒక కోరిక తన భవిష్యత్తును, దేవుని మందిరాన్ని నిర్మించాలని అనేక రీతులుగా వస్తువులను తీసుకొచ్చి అక్కడ పెట్టినా
వాటి వల్ల దేవుని మందిరాన్ని కట్టలేకపోయాడు. నీ వల్ల కాదయ్యా, ఎందుక ప్రభువా, నేను అన్నీ సిద్ధపరిచాను కదయ్యా అంటే నీ చేతిలో రక్తంతో నింపబడి ఉన్నాయి కనుక నీ వల్ల నువ్వు కట్టదో. నీవు ఒక వ్యక్తిని హతమార్చావు, నీ కోరిక వలన ఒక వ్యక్తిని నీవు చంపేస్తావు. నువ్వు ప్రేమిస్తున్నావు దేన్ని? నీ కోరికలను. ఈరోజు దేన్ని ప్రేమిస్తున్నారు గమనించండి. మరొక వ్యక్తిని పరిచయం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం నుంచి 26వ వచనం వరకు, ఆడ 19వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నాననగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమో, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంచని. బాగా గుర్తుపెట్టుకున్నామా, ఇక్కడ ఎన్ని కోరికలు ఉన్నాయి తెలుసా? వస్త్రాల మీద కోరిక. బాగా గుర్తుపెట్టుకోండి. దేని మీద? వస్త్రాల మీద కోరిక, వెండి మీద కోరిక, బంగారం మీద కోరిక. ప్రేమిస్తున్నాడు. యెహోషువ అనే సేవకుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? అయ్యా, మీరు ఆ పట్టణానికి వెళుతున్నారు, ఆ యెరికో అనే పట్టణం శాపగ్రస్తమైనది. ఆ శాపగ్రస్తమైన పట్టణంలో దేనిని మీరు ముట్టకూడదు, దేనిని మీరు తెచ్చుకోకూడదు, అది శాపగ్రస్తమైన దాన్ని అక్కడే కాల్చివేస్తారని అంటే, ఈయన కోరిక కలిగింది. కోరికతో ఏం పుట్టింది? ప్రేమ పుట్టి, ఆ ప్రేమతో తను ఏం చేయడం ప్రారంభించాడు? తెచ్చుకొని ఇంట్లో డేరా కింద పెట్టుకున్నాడంట. తన ఇంట్లో గొయ్యి తీసి గోతులో పాది పెట్టుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ చిన్న పట్టణం, హాయి అనే చిన్న పట్టణం మీదకి వెళితే ఆ యుద్ధంలో ఓడిపోతూ ఉన్నారు, హతమార్చబడతా ఉన్నారు సైన్యం అంతా. యెహోషువకేం అర్థం కాల. ఆలోచన చేస్తాడు, అరే ఏంట్రా మన సైన్యం ఏంటి, హతమార్చబడటం ఏంటి, దేవుడు ఏమయ్యాడు అని చెప్పి దేవుని సన్నిధిలో మోకరించి 2 చేతుల పైకెత్తితే ప్రవచించినాడు, మీలో ఒకడు దోషము చేస్తాడు, మీలో ఒకడు నాకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడు? తన కోరికను ప్రేమించి ఏది శాపగ్రస్తమైందో దాన్ని తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఈరోజు దేని మీద మూట కట్టుకుంటున్నారు? దేని తెచ్చి పెట్టుకుంటున్నారు? నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవునికి అది అయిష్టమో అన్నప్పుడు అయిష్టమైనది అయిష్టంగానే ఉంచుకోవాలి, కానీ దాని ఇష్టముగా దాని దగ్గర బాధించుకున్నావేమో జాగ్రత్త. ఆకాను తాను అనుభవించిన శిక్ష ఏమిటో తెలుసా? ఆకానుకు పైకి వచ్చిన ఉగ్రత ఏమిటో తెలుసా? తన కోరికను తీర్చుకున్నాడు. ఆహా, నాకేముంది, ఒకవేళ ఈ ప్రాంతాన్ని విడిచి మరో ప్రాంతానికి వెళితే హ్యాపీగా వీళ్ళు ఉన్నవారు అందరిలో కల్లా ధనవంతుడిగా నేనే ఉండిపోవచ్చు అనుకున్నాడు. కానీ ఆ సమయం ఉంది, సృష్టికర్త అయిన దేవుడు, చూసిన దేవుడు ఆకాను బయటకు తీసుకొచ్చినప్పుడు, ఆకాను ఒప్పుకున్నప్పుడు, ఆకాను విషయంలో ఏం జరిగింది తెలుసా? 25, 26 వచనాలు చదవండి. అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మను బాధపరచుదువి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో చావగొట్టని. వానొక్కనే కాదండి, కుటుంబ సభ్యులందరినీ. నా ప్రియ సహోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. నీ కోరిక ఒకవేళ నీ కుటుంబాన్ని నాశనం చేసేదిగా మారితే, ఒకవేళ కోరికనే ప్రేమిస్తూ శాపాన్నే ప్రేమిస్తూ అది నీ కుటుంబానికి నాశనం చేసేదిగా నువ్వు భావించకుండా ఒకవేళ అది నాకేముంది, లైఫ్ ఎంజాయ్ అనుకుంటూ, భవిష్యత్తు నాకు ఉందనుకుంటూ ఒకవేళ శాపాన్ని మూట కట్టుకుంటే, ఒకానొక రోజున నీ కుటుంబం అంతా చేతులారా నువ్వు చేసిన చిన్న పని అనుకుంటున్నావు, ఇదేముందిలే అనుకుంటున్నావు, ఆ పని వల్ల నీ కుటుంబం అంతా భయంకరమైన ఉగ్రతకు గురవ్వాల్సి వచ్చింది. దేన్ని ప్రేమిస్తున్నావు ఈ రోజున? కోరిక కొద్ది కాలం సంతోషాన్ని ఇచ్చేది, అల్పకాల సంతోషం అంటారు దాన్ని. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఒకవేళ
సిగరెట్ తాగితే జస్ట్ ఫర్ 10 minutes ఆర్ 15 minutes ఆ యొక్క లోపల ఉన్నంత వరకు ఆ పొగ కానీ ఆ టేస్ట్ కానీ లోపల ఉన్నంత వరకు కాస్త ఆ వ్యక్తి కొంచెం హ్యాపీనెస్ అనిపించింది. మందు తాగితే 2 hours 3 hours ఉండొచ్చు. ఒకవేళ పరపురుషు పరసంగత్యం అయితే ఒక 10 minutes ఆర్ మినిమం 10 minutes, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇలా ఒక్కొక్కటి కొద్ది టైం మాత్రం ఉంటుంది. తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఇస్తుందా? మరి దీనికోసం ఈ జీవితం అంతా పాడు చేసుకుని, దీనికోసం భవిష్యత్తును పాడు చేసుకుని, దీనికోసమే సర్వము నాశనం చేసుకునే ఆలోచనలో ఏముంది దానిలో చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి, మీ మనస్సు పెట్టి ఆలోచించండి. కలిగిన కోరిక కొద్ది కాలం నీకు సంతోషాన్ని ఇచ్చిన ఆ తదుపరి అదంతా నీకేమిస్తుంది? బాధనే మిగిల్చెడుతుంది. కోరికను నువ్వు ప్రేమించినంత వరకు, కోరికతో కూడిన ప్రేమ నీలో ఉన్నంత వరకు అది కొద్ది కాలం సంతోషాన్ని ఇచ్చిన శాశ్వత కాలం నీకు బాధనే ఇచ్చింది. అది కనుక అలాంటిది మాత్రం నీ జీవితంలో ఉండటానికి లేదో ఒక్కసారి ఆలోచించాలి. నీ ఆలోచనలు లోక సంబంధమైనవి మారుతున్నాయి, లోక సంబంధమైన కోరికల వైపు మారుతున్నాయి అంటే వాటి వల్ల నష్టపోవాల్సి వచ్చింది. నీవే కాదో నీ కుటుంబం అంతా. రెండవ విషయాన్ని జ్ఞాపకం తీసుకుందాం. రెండవ మాట ఏమిటది? రెండవ ప్రేమ. మొట్టమొదటిది కోరికతో కూడిన ప్రేమ, రెండవది అవసరంతో కూడిన ప్రేమ. రెండవది ఏంటిదంట? అవసరం. అసలు అవసరం ఉంటే ఎంత ప్రేమ వస్తుందంటే మామూలుగా రాదు అసలు. ఈ ప్రేమకు నాకు బైబిల్లో ప్రభు ఎవరున్నారయ్యా అని ప్రార్థన చేస్తే గొప్ప దేవుడు గొప్ప ఆమెను చూపించాడు నాకు. ఎవరు తెలుసామా? దెలీలా. ఎవరమ్మా? అసలు ఎంత గొప్ప ఆమెను గుర్తు చేశాడంటే స్తోత్రం వేసాయా అనుకున్నా. ఇప్పుడు దెలీలాకు అవసరం ఏంటి? డబ్బు అవసరం. దెలీలాకి ఏం అవసరం? డబ్బు అవసరం. ఇప్పుడు డబ్బును ప్రేమిస్తుంది. అవసరం డబ్బు, అవసరంను బట్టి. ఇప్పుడు ఈ డబ్బు అవసరం కాబట్టి ఇప్పుడు దెలీలా ఏం చేయడం ప్రారంభించింది తెలుసా? ఈ అవసరాన్ని ప్రేమించి సంసోనుడు తన స్వాధీనపరుచుకుని సంసోను యొక్క బలాన్ని తెలుసుకుని ఫిలిష్తీయులకు చెప్పాలి. ఒకసారి చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4 నుంచి 16 వచనాలు. ఒక మాట 4వ వచనం చదవండి మా. చదువు. చాలు. ఇప్పుడు ఏం అవసరం ఏంటి? డబ్బు. ఏం అవసరం అమ్మా? నేటి కాలం ముందు డబ్బును ప్రేమించి అవసరాలను ప్రేమించే వాళ్ళు ఇతరుల నాశనం అయిపోతున్నా పర్వాలా, ఇతరులు ఏమైపోయినా పర్వాలా, కానీ వీళ్ళ అవసరాలు మాత్రం తీరాలంతే. దానికోసం వీళ్ళు ఏ పనైనా చేయటం ప్రారంభిస్తారు. అవసరాన్ని ప్రేమించే ఆలోచన. నా ప్రియ సహోదరి సోదరుడా, ఇతరులను నష్టపరిచి నీ అవసరం తీర్చుకుంటే ఒకవేళ దానివల్ల ఆ టయానికే సాటిస్ఫాక్షన్ నీకు అవ్వచ్చేమో, ఆ సందర్భం నీకు ఉపయోగకరంగా మారొచ్చేమో, ఆ సందర్భం నీకు ప్రయోజనకరంగా ఉండొచ్చేమో, ఆ సందర్భం నీకు ఘనతగా ఉండొచ్చేమో, ఆ సందర్భం నీకు గౌరవంగా మారొచ్చేమో. తదుపరి జీవితం ఏమవుతుంది? బాగా గుర్తుపెట్టుకోండి. నేటి కాలం ముందు చాలామంది అవసరం, ఇది అవసరం అండి, వీళ్ళు అవసరం అంటే వాళ్ళతో ఎంత ప్రేమను నటిస్తారంటే అసలు ఈ వ్యక్తితో లేకపోతే అసలు బంధాలే, అసలు జీవితం ఉండదు. అంతే. భర్త లేకపోయినా పర్వాలా, భార్య లేకపోయినా పర్వాలా, బిడ్డలు లేకపోయినా పర్వాలా, అసలు ఎవరు లేకపోయినా పర్వాలా, వీళ్ళుంటే చాలు. అంతగా నటించేస్తారు, అంతగా జీవించేస్తారు. జాగ్రత్త. ఈ రోజునకు వీళ్ళ అవసరంతో కూడిన ప్రేమ
ఒకవేళ కనపరిచే ఆలోచన కనబడుతుందంటే ఒకవేళ అది నీ జీవితానికి నష్టాన్ని కలిగించేదిగా మారుతుందని గుర్తుపెట్టుకో. నీ జీవితాన్ని ఇబ్బంది కలిగించేదిగా మారిద్దని గుర్తుపెట్టుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రోజున దేవుని మాటలు సెలవిస్తున్నాయి. దెలీలా సంసోన్ని ఎంతగా బాధించిందంటే అంతగా బాధించింది. తన ప్రాణమునంట విసిగించిందంట, తన ప్రాణాన్ని విసిగించిందంట. ఇప్పుడు ఆమె అవసరం సంసోన్ని బలహీనపరచడం అవసరం. అవసరాన్ని బట్టి ఇప్పుడు ప్రేమిస్తుంది. నా ప్రియ సహోదరి సోదరుడా, దయచేసి గమనించండి. ఒకవేళ నీలో ఇట్టి ఆలోచన నీలో ఉంటే నిశ్చయముగా విడిచిపెట్టేస్తాయి. నీ అవసరాన్ని బట్టి ఇతరులను వాడుకోవడం, నీ అవసరాలను బట్టి ఇతరులను వాడుకోవడం, అవసరం తీరిన తర్వాత చాసి పెట్టి తంతం. అర్థమైందండి? గౌరవించరు. వాళ్ళకి ఎంతవరకు వాడుకోవాలి. చాలామంది టెక్నిక్ ఓ మాట చెప్తారు, మరి ఇదేందో ఇక్కడ గొప్ప అనుకుంటారేమో అనుకుంటా నేను. ఎవరిని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలా అంటే, వాడకం అంటే ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలంట. చాలామంది అనుకుంటారండి, నువ్వు వాడుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ కొరకు ఉపయోగకరంగా ఉంచుతున్నాడని నువ్వు గ్రహిస్తే నీ జీవితం నిజముగా నువ్వు వాడుకుంటున్న విషయం అసలు నీకు తప్పు అనిపించింది. నీకు అర్థమైందా? దేవుడు నీకు ప్రయోజనకరంగా, ఆ సందర్భానికి ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు ఆ వ్యక్తిని దగ్గర పంపించి నీకు అవసరాన్ని తీరుస్తున్నాడు, నీకు ఉపయోగకరంగా ఉంచేటట్టు చేస్తున్నాడు. దానికి నువ్వేమనుకుంటావు? వాడుకున్నావా, చాలు బయటికి నెట్టేస్తాం. నేను ఇంతే. ఒకనొక రోజు నిన్ను కూడా అట్ట బయటికి నెట్టేస్తే అప్పుడు తెలిసేది బాధ. అంతే కదండి? ఏ విత్తనం విత్తుతావో కొత్త పంట కొయ్యంగా నువ్వు వాడుకుని వదిలేస్తున్నట్టుగా నిన్ను కూడా ఇంకోళ్ళు వస్తారు. తాడిని తన్నేవాడు ఉంటే చెప్పండి, ఆడుంటాడు, వాడు ఉంటాడు, మర్చిపోవద్దు ఎప్పుడు. అందుకని తనకు తాను హెచ్చించుకున్నవాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే నీ అవసరాన్ని కొద్దీ ఎప్పుడు వాడుకోవడానికే అవసరం కొద్దీ ప్రేమను చూపించే ఆలోచన తీసి పక్కన పడేయండి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, అది శాశ్వత కాలం ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు మాత్రమే వచ్చేది కాదు. అవసరం వస్తే బ్రదర్ కొంచెం ఆ పని చేయవా అంటే చేస్తారు, ఎవరైనా చేస్తారు. రోడ్డు అవును పోయేవాడిని అడిగినా చేస్తాడు పని చేయంటే. దీనికి కాను నేను అవసరం వచ్చానా ఇప్పుడు ఈ పని చేయడానికి అని అనుకుంటే ఏమండి, ఆ మాటకి సరైనదేనా? జవాబు కరెక్టేనా? ఆ సందర్భం దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నాడు, వాడుకుంటాడు. ఈ రోజున బయలుదేరి వచ్చేటప్పుడు 2 ఫోన్లు తీసుకుని ఆ గేట్ పైన పెట్టేశా, గేట్ లాక్ తీస్తా, మర్చిపోయి వచ్చేసాను. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మాయి నెంబర్ ఉంటే ఫోన్ చేసి, ఫోన్ తేరా అని చెప్పేసి అన్న. పిల్లోడు వచ్చాడు, తీసుకొచ్చాడు. నేను అవసరం వచ్చాను కాబట్టి ఇప్పుడు ఉదయాన పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి పిలిచాడు, లేకపోతే పిలిచేవాడు కాదంటే చెప్పండి, సరిపోద్దా? ఆడ పని ఉంది, నాకు కావాల్సింది అది. ఇప్పుడు అది వస్తే దేవుని పని జరిగిద్ది, 10 మందికి సువార్త అందించబడిద్ది. ఇప్పుడు వాడబడుతున్నామంటే భాగ్యం అనుకోవాలి, కానీ అయ్యో పాస్టర్ గారు నన్ను వాడుకున్నాడు అవసరాన్ని బట్టి, ఇప్పుడు ఈ పని చేయమన్నాడు, ఆ పని చేయమన్నాడు, లేకపోతే అసలు పాట మామూలుగా అసలు పిలవడో అని అంటే ఆ సందర్భం నీకుంది. అక్కడ దేవుడు నీ కొరకు సిద్ధపరచాడు, అది నీ కొరకు సిద్ధపరచబడింది. పరిచర్య 5 రకాల్లో, ఈ 5 రకాల పరిచర్యలో 1 ఊడ్చేవాళ్ళు, చేసేవాళ్ళు, 2 ప్రార్థించేవాళ్ళు, 3 పిలిచేవాళ్ళు, 4 సహకరించేవాళ్ళు, 5 సమకూర్చేవాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు సమకూర్చమంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు. నేనే ఇవ్వాలా అంటే దేవుడు కూడా నేనే ఇవ్వాలని నీ ఉద్యోగం తీసేస్తే, దేవుడు కూడా నేనే ఇవ్వాలని నీ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెడితే, దేవుడు కూడా నేనే ఇవ్వాలని చెప్పి అసలు నీకేమి ఇవ్వకుండా పట్టుకుని బట్టి పట్టేస్తే అప్పుడు ఏమవుతావు చెప్పండి? దేవుని పని కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నీ జీవితంలో అవసరాన్ని బట్టి వాడుకున్నట్టు ఎప్పుడు నీ జీవితంలో ఉండొద్దు. దెలీలా తన జీవితంలో అవసరాన్ని బట్టి ప్రేమను చూపించడం ప్రారంభించింది. ఆ తదుపరి తన జీవితం సర్వనాశనం అయిపోయినట్టు లేఖన గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా దయచేసి గమనించిన మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 16-18 వచనాలు.
యెహోషువ గ్రంథం 1:16-18 అందుకు వారు చాలమ్మా. ఇక్కడ మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడు కావాల్సి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల అవసరం ఏంటంటే మోషే ఉన్నంత వరకు చనికారు, మోషే ఉన్నంత వరకు గొనికారు, మోషే ఉన్నంత వరకు ఇబ్బంది పడ్డారు. మోషే చనిపోయేదాకా మోషేని శోధించారు, బాధించారు. మోషే చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళకి ఒక నాయకుడు కావాలి. ఇప్పుడు వీళ్ళ అవసరం ఏంటి? ఏమంటున్నా తెలుసా? యెహోషువ దగ్గరికి వెళ్ళి, యెహోషువ నువ్వు మాకు నాయకుడిగా నువ్వు ఉండి మమ్మల్ని నడిపించు. ఒకవేళ నీకు విరుద్ధంగా ఎవడన్నా మాట్లాడితే వాడిని చంపేస్తాం. ఆ నిశ్చయం ఏ శిక్ష గురవుతాడు? వాడు మరశిక్ష గురవుతాడు. నువ్వేం భయపడద్దు. ఒకవేళ మేము తిరుగుబాటు చేసేవాళ్ళమని, ఒకవేళ మేము హానికరులమని, ఒకవేళ మేము బాధించేవాళ్ళమని మోషేని ఇబ్బంది పెట్టినట్టు నిన్ను ఇబ్బంది పెడతావు. నువ్వు ఎప్పుడు బాధపడమాకో. ఇప్పుడు వీళ్ళ అవసరం ఏంటి? ఒకసారి ఆలోచించండి. అవసరం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మేలుకరంగా ఉంటుంది, ఒకటి నష్టకరంగా ఉంటుంది. మేలుకరమైన అవసరం నీ జీవితంలో ఉంటే నిశ్చయముగా నీ జీవితం దీవెనకరంగా మార్చబడింది. అదే నష్టకరమైన అవసరం నీ దగ్గర కనబడుతుంది అంటే దాని వలన అంతకంత నష్టం నువ్వు జీవితంలో నువ్వు కూడా అనుభవించాల్సి వచ్చింది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరులారా, యెహోషువ తన జీవితంలో ఒక నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం, ఒక సేవకుడిగా ఉండుట కొరకు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా నీ అవసరం మాకుంది. అవసరాన్ని బట్టి మనిషిని ప్రేమించే విధానం, అవసరాన్ని బట్టి మనుషుల దగ్గరికి వెళ్ళే విధానం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన నీ ప్రేమ ఏమై ఉంది? ఒకటి కోరికతో కూడిన ప్రేమ, దానివల్ల కలిగే ప్రయోజనము, దానివల్ల కలిగే నష్టం ఏంటో నువ్వు చూసావు. రెండవది అవసరంతో కూడిన ప్రేమ, దానివల్ల కలిగే ప్రయోజనము, దానివల్ల కలిగే నష్టం ఏంటో నువ్వు చూస్తున్నావు. తర్వాత మూడవది, ఇప్పుడు దేవుని బిడ్డలారా చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథంలో 3వ ప్రేమ దేని గురించి చెప్పుకున్నాం అమ్మా? ఏ ప్రేమది? దేంతో కూడిన ప్రేమ అమ్మా? స్వార్థంతో కూడిన ప్రేమ. మూడవది ఏంటిది? స్వార్థం అంటే ఏంటి చెప్పండి? మీకు తెలిసిన స్వచ్ఛమైన తెలుగు భాషలో స్వార్థం అమ్మా నేనే. స్వార్థం అంటే నేనే. స్వార్థం అంటే నేనే అంట. శిరీష పేరు, మేఘన పేరు నేనే. స్వార్థం. స్వార్థం అంటే ఏంటి అమ్మా? అది మీరే బాగుండ, పక్కన వాళ్ళు బాగుండిపోయినా సంతోషం. కానీ గమనించండి, ఏ ప్రేమ ఇది? స్వార్థంతో కూడిన ప్రేమ. ఈ రోజున ఎంతమంది జీవితాల్లో ఈ ప్రేమ ఉంటుందంటే చెప్పశక్యం కాదండి. అంత్య దినాల్లో ఉన్నాం. బైబిల్ సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఎలాంటి మాట చెప్తుందో తెలుసా? బైబిల్ ఒకసారి చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునండి. ఎలాగనగా ఎలాంటి వాళ్ళు అంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆలే మనుషులు ఎలాంటి వాడు అంట? స్వార్థపరులు. స్వార్థం